ఏమ్మా ముట్టుకుంటేనే తప్ప? అదేం కాదు, అందరూ చూడాలి కదా, అప్పటిదాకా ఇలానే ఉండాలి కదా. అందరూ చూడాలనా ఆ ఒక్కడు చూడాలనా? పద్మావతిన, నువ్వు మరీ నన్ను టీజ్ చేస్తున్నావు. ఇదంతా పెళ్ళయ్యేదాకే కదా ఎంత అల్లరి చేసినా. పద్మావతిన, పూల జడ ఒక పిక్ తీయవా? ఒక్క నిమిషం. ఎందుకు సామోదినా? అప్పుడప్పుడు చూసుకుందామని. నిజమా? నిజం. సరే ఓకే, తిరుగు. ఇదిగో చూడు. బాగుందా? చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? పంపించు. పంపడం ఏంటి? సూర్యకి పంపించడానికే కదా పిక్ తీయించుకున్నావు. అలాంటిదేం కాదులే. ఆ సిగ్గే చెప్తుందిలే సాముదినా. పంపించు పంపించు తొందరగా. Really? Thank you. అలాగే భామగారు చూసి చెప్పండి. ఇలా ఇవ్వండి, తీసుకోండి. ఇదేంటి? సమంతని కదా రాయాలి, సామాన్యం రాశారేమిటి? శ్యామ్ పేరు తప్పు రాసింది కాక సమంత తల్లి పేరు తండ్రి పేరు కూడా తప్పు రాశారేమిటి? ఇది సరిగ్గా లేదే. అసలు ఈ జయంతి ఎక్కడుంది? జయంతి, 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 జయంతి. ఈ జయంతి ఎక్కడుందో ఏమిటో. జయంతి ఏమైనా ఉందా అమ్మా పైన? తెలీదండి. మరి ఏం తెలుసు? ఇల్లంతా కళ్ళ తిరగడానికి వచ్చారా? జయంతి, రే ఈ టైంలో కూడా ఫోన్ చూస్తూ ఉన్నావేట్రా?
నా ముందుకు రావడానికి లేని సిగ్గు మొహం చూపించడానికి వచ్చిందా? నీకు అసలు బుర్రుందా? ఏయ్, హ్యాండ్స్ ఇలా ఎందుకు పెట్టానో అర్థం చేసుకోలేవా? అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కదా, ఎందుకు పెట్టావో చెప్పు. హౌస్ మై మెహందీ హ్యాండ్. వావ్, సూపర్. ఎంత సూపర్. నీ ఎంత సూపర్. ఓకే, నౌ టెల్ మీ, నేను అందంగా ఉంటానా, నా మెహందీ అందంగా ఉందా? గుడ్డు ముందా కోడి ముందా అని అడిగినట్టుంది. ఐ వాంట్ ద రైట్ ఆన్సర్. మై గాడ్. అడుగుతుంటే అడు తిరుగుతావేంటి? ఆన్సర్ చెప్పొచ్చు కదా. నీ అందం నీదే, మెహందీ అందం మెహందీదే. క్లారిటీగా చెప్పు. నీ మొహంలా ఉంది. ఐ మీన్ నీ మెహందీ నీ మొహంలా అందంగా ఉంది అంటున్నాను. ఇంతకు ముందు ఇది చెప్పావు కదా. ఓకే, ఇప్పుడు చెప్తాను విను. నీ వల్ల ఈ మెహందీకి అందం వచ్చింది. ఇంకా ప్లీజ్ ఈ ఫజిల్ ఇంతటితో క్లోజ్ చేయి, చచ్చిపోతున్నావు ఇక్కడ. ఓకే ఓకే, వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్. అడుగు. మెహందీ ఎంత రెడ్ గా పండితే అంత మంచి హబ్బీ వస్తాడట కదా, నిజమేనా? యా, ఇట్స్ ట్రూ. పెద్దలు అనేవాళ్ళు. అలా ఎందుకంటారు? ఎందుకంటారంటే రెడ్ అంటే ఫైర్. మగవాడు ఫైర్లా తనను తాను కాల్చుకుంటూ ఆడదాని జీవితానికి వెలుగునిస్తాడు కాబట్టి. సూర్య, ఇది నువ్వంటున్నావా పెద్దవాళ్ళు చెప్పారా? పెద్దవాళ్లే చెప్పారు. సూర్య, కళ్యాణం కళ్యాణి కళ్యాణి అని అంటున్నారేంటి? అమ్మా జయంతి గారు, పళ్ళెం ఇక్కడ. అయ్యో మర్చిపోయాను. అక్కడ పెట్టండి అమ్మా. అమ్మ జయంతి గారు, కాస్త నీళ్లు తెప్పించండి. జయంతి గారు, అటేటు ఇటు కదా. ఏంటో ఏమైంది వాళ్ళివిడికి? కళ్యాణియా కళ్యాణమా? అసలు ఏం చెప్పింది ఆవిడ? కళ్యాణమా? కళ్యాణం అని కాదు అమ్మా, ఖచ్చితంగా కళ్యాణి అనే చెప్పింది. ఉండండి పంతులు గారు, నీళ్లతో పాటు పాలు కూడా పంపిస్తాను. కళ్యాణి అందా కళ్యాణం అందా? కళ్యాణి అనే అంది. జయంతి, జయంతి నువ్వు ఇక్కడున్నావా? అయ్యో, వెతకబోయిన తెగ కాలికి తగిలినట్టు మీకోసం నేను వెతుకుతుంటే మీరే వచ్చారు బామ్మగారు. అది సరే గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. లగ్న పత్రిక రాసే ముందు పేర్లన్నీ సరిగ్గా ఇస్తున్నామో లేదో అని చూసుకోవద్దు? అవునవును, చూసుకుని ఇవ్వాలిగా. మరి అలా ఇచ్చినట్లేదే. లేకపోవడం ఏంటి? లేకపోవడం అంటావేంటి? నువ్వే చూడు. పిన్ని పిన్ని పిన్ని, శాముదినకి నువ్వు పెట్టాల్సిన ఉంగరం కనిపించట్లేదు పిన్ని. శాముదినకి నువ్వు పెట్టాల్సిన ఉంగరం కనిపించకపోవడం ఏంటి? అన్నీ ఒకే చోట పెట్టాను, వెళ్ళి సరిగ్గా వెతుకో. నేను అన్ని సరిగ్గానే చూశాను పిన్ని, కనిపించట్లేదు. నిజంగానా? అమ్మో, లేదా? ఏమైంది మరి? ఏమై ఉంటుంది? ఉంగరం కనిపించకపోవడం ఏంటి? ఎవరు తీసుంటారు? ఇంకెవరు? ఆవిడ గారే. ఇది మా అక్కగారి పని అయ్యుంటుంది. శామ్ సూర్యని పెళ్లి చేసుకుంటుందని తెగ కుళ్ళుకుంటుంది. ఇది ఖచ్చితంగా తన పనే. చెప్తా. అక్క అక్క, ఇక్కడికి వెళ్ళిందో ఏంటో. అక్క, బామ్మగారు ఇది పట్టుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అక్క అక్క, చెప్పు చెల్లి. చెప్పాల్సింది నువ్వు. ఏం చెప్పమంటావు? ఎందుకు తీసావో, ఎక్కడ దాచావో చెప్పు.
తీయడం ఏంటి దాయడం ఏంటి? అబ్బా అక్క, ఇలాంటి సమయంలో ఆటలాడద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థం కానట్టు నటించుకు. ముందు ఆ ఉంగరం ఎక్కడ పెట్టావో చెప్పు. హ? ఉంగరమా? అదే శామ్కి మేము పెడదాం అనుకున్న ఉంగరం. అదా, అది నా దగ్గర ఎందుకుంటుంది? ఇదిగో నీ దగ్గరే ఉందన్న విషయం నాకు తెలుసుకొని తీది. ఇదిగో, నాలుగుకి నరం లేనట్టు నోటుకొచ్చినట్టలా మాట్లాడుకో. ఈ మాటలకేం కాని పోనీ ఎక్కడ దాచావో చెప్పు, నేనే వెళ్ళి తీసుకుంటాను. చెల్లి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అక్క, బుకాయింపులు బెదిరింపులు తర్వాత చూసుకుందాం. అవతల నిశ్చితార్థం దగ్గరికి ఉంగరం పట్టుకెళ్ళాలి. ఇవ్వక్క. మతిలేని మాట శృతిలేని పాట వినడానికి అసహ్యంగా ఉంటాయి. వెళ్ళు వెళ్ళు. ఏంటక్క నువ్వు? అసలు ఎందుకు నీకెంత కుళ్ళు? కుళ్ళ కాకపోతే నీళ్ళ కుళ్ళుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఈ మాటలు పై పైకే, లోపలంతా కుళ్ళే. కుళ్ళ? నేనెందుకు కుళ్ళుకోవాలి? ఎందుకంటే శామ్ నా కొడుకు సూర్యుని పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి. ఎవరిని ఎవరు పెళ్లి చేసుకుంటే నాకేంటి? అలాంటప్పుడు ఆ ఉంగరం అక్కడి నుంచి ఎందుకు తీసావు చెప్పు. చెల్లి, చెప్తే అర్థం కదా నీకు? నాకు ఆ అవసరం ఏమాత్రం లేదు. నువ్వు తీయకపోతే ఆ ఉంగరం ఎవరు తీసుంటారు? ఇది మరీ బాగుంది. నాకెలా తెలుస్తుంది? ఇలా కాదు, ఇక డైరెక్ట్గా సావిత్రమ్మ గారినే అడగాలి. ఎక్కడున్నారు ఆవిడ? సావిత్రమ్మ గారు, వస్తామండి. నమస్తే. సావిత్రమ్మ గారు చెప్పండమ్మా, ఏంటి కంగారుగా ఉన్నారు? కంగారు కాకపోతే మరి ఏమిటండి? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. నిశ్చితార్థం అంటే మాటలా? ఏ ఒక్క పొరపాటు జరగకూడదు. అది నిజమేనండి, కానీ ఇప్పుడేం జరిగింది? ఏమైంది అంటారేమిటండి? ఆదిలోనే అమసపాదం అన్నట్టు లగ్న పత్రిక అంతా తప్పులు. రాజీ, జయంతి, రాజీ, జయంతి, జయంతి. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. నేను చెప్తే విన్నారా? ఇప్పుడు చూడండి, నానమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. ఆవిడ చెప్తే గానీ మీరు వినరు. నువ్వు మీ నాన్న ఏం చెప్తుందో చెప్పని. మామగారు, ఈ లగ్న పత్రికలో తప్పులుంటే సరి చేయించండి. పంతులు గారితో చెప్పి రాయించండి. ఇందులో ఏముందండి, మీకంటే బాగా తెలిసిన వారెవరో చెప్పండి. అంతేనంటారా? అలాగే, తప్పకుండా రాయి. అలాగే. అబద్ధాలు చెప్పుకో. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? మొత్తం నువ్వే చేసావు. ఏమిటమ్మా ఇది? అందరి ముందు ఈ రకంగా అరుపులు పెడబొబ్బులను చూడొద్దు అనవసరంగా. నోర్మొయ్, మెల్లిగా. చూడొద్దు అనవసరంగా. చెల్లి నా మీద లేనిపోని అబండాలు వేస్తుంది. అబాండాలేం కాదత్తయ్య గారు. శామ్కి సూర్య తొడగాల్సిన ఉంగరం అన్ని వస్తువులు పెట్టిన చోటే పెట్టాను. అక్క ఉంగరం తీసి దాచింది. ఇవ్వక్క అంటే తీలేదని వాదిస్తోంది. చూడొద్దు ఎలా మాట్లాడుతుందో. ఒట్టత్త నాకేం తెలీదు. నేను ఉంగరం తీయలేదు. ఏం కాదు, నువ్వే తీసావు. నేను తీయలేదని చెప్తాను కదా. తీసావు అంతే. తీయలేదు. తీసావు. నువ్వు తీయకపోతే ఆ ఉంగరం ఏమవుతుంది? జయంతి, ఈ ఉంగరం గురించేనా గొడవ పడింది? అయ్యో, అవునత్తయ్య గారు, ఇదే ఆ ఉంగరం. మీ చేతికిచ్చిందా అక్క? అదిగో మళ్ళీ నన్నే అంటుంది. మాట్లాడుకో. జయంతి, ముఖ్యమైన వస్తువులు, విలువైన వస్తువులు జాగ్రత్త చేయడంలో నీకు అసలు శ్రద్ధ లేదని నాకు బాగా తెలుసు. లేదత్తయ్య గారు, అది ఏంటమ్మా నువ్వనేది? ఇందాక నువ్వు నా గదికి వచ్చినప్పుడు నీ చేతిలో ఉన్న ఉంగరాన్ని అక్కడ టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళిపోయావు కదా. అసలు ఆ విషయం నీకు గుర్తుందా? అవునా? మతిమరుపు ఎలా వచ్చేసిందేంటి? నువ్వు మర్చిపోయి నా మీద నిందలేస్తావా? అది కాదక్క. ఇంక మీరిద్దరూ నోరు మూసుకుని ఊరుకుంటారా? ఇంక మీరిద్దరూ నోరు మూసుకుని ఊరుకుంటారా? అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఉండాల్సిన మీరు
అందరి ముందు ఇలా అయిన దానికి కాని దానికి గొడవ పడుతూ ఉంటే మనకేమన్నా పరువు మర్యాదలు కాస్త ఉండాలా? ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా ఒకళ్ళ చేత మీరు చెప్పించుకునే స్థితిలోనే ఉంటే ఇంక మీరు పిల్లలకి ఏం మంచి మాటలు చెప్పగలరమ్మా? వయసుతో పాటు మనసు పెరగాలి. అప్పుడే మనిషికి హుందాతనం పెరుగుతుంది, గౌరవము పెరుగుతుంది. వీళ్ళు మంచి ఫైరింగ్ లో ఉన్నారు. కొంచెం పెట్రోల్ వేసామనుకో అక్కడికి వెళ్ళి పొక్కుమంటారు. ఒరే అప్పారావు, నా పేరు సుబ్బారావు సార్. వెంకట్రావు అయితే బాగుండేదిరా. విల్ యు జస్ట్ షట్ అప్? అది కాదు మేడం, ఇప్పుడు వీడి పేరు సుబ్బారావు, నేను అప్పారావు అంటున్నాను. వెంకట్రావు అయితే బాగుంటుందిరా అంటే పేరులో ఏముందంటాడేంటి వీడు? మామ్, వీడిని ఇక్కడే చంపేస్తాను నేను. ప్లీజ్ గివ్ మీ ద రివాల్వర్. వదిలేండి. నువ్వేంటి బేబీ, వీడు నోరు మూయలేదంటే నేనే షూట్ చేసి పాడేస్తాను. అంత పని చేయొద్దండి. ఈ మాత్రం ఫైర్ ఉంటే చాలు అక్కడ మంటలు ఎగిసి పట్టానికి. ఒరేయ్, నువ్వు తొందరగా పోనీ రాపారావు. అలా చూస్తావేమిటయ్యా? నేను ఇలా వాగుతుంటేను గుడ్లు మెటగరించుకుంటాను. నాకేం తెలుసమ్మా, అరగంట నుంచి మీ పచ్చల భాషతో నన్ను హింస పెడుతుంటే నన్నేం చేయమంటారమ్మా? చెప్పాలి, చెప్పకుండా తప్పించుకుందామని చూసావో నీ 2 బుగ్గలు గిల్లేసి బూరిల్లాగా వేయించేస్తాను. నిజంగా అమ్మా, నాకేం తెలీదు. వాళ్ళు ఏ పేర్లు ఇచ్చారో లగ్న పత్రికలో అవే పేర్లు రాశాను. మాట్లాడుకో. మాగాయ ఊరగాయకి ఎవరైనా ఆవో పెడతారా? నిమ్మకాయ ఊరగాయలో ఎవరైనా దెబ్బకాయ వేస్తారా? అలాగే సమంత అని రాయాల్సిన చోట సామాన్య అని ఎలా రాస్తావు? ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. అప్పుడు దాకా ఊరుకునేదే లేదు. చెప్పు, సామాన్యాన్ని ఎందుకు రాశావు? మాట్లాడవే. నువ్వు సమాధానం చెప్పలేదో నిన్ను బూడిద గుమ్మడికాయలాగా కచ్చ 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 నరికేసి బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెట్టేస్తాను. భామగారు, ఏమైంది? పంతులు గారిని అలా బెదరగొట్టేస్తున్నారు. ఆ లగ్న పత్రికలో పేర్లు అలా ఎలా రాస్తారని అడుగుతున్నాను. ఆ? నువ్వైనా సరిగ్గా సమాధానం చెప్పేవా? నీ పాటికి నీ ఆడావిడిలో నువ్వు వెళ్ళిపోయావు. బా, అసలు నాకేం అర్థం కాలేదు. ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పండి భామగారు. అది కాదమ్మాయి, ఈ లగ్న పత్రికలో వరుడి పేరు సూర్య అని రాశారు, బాగానే ఉంది. మరి వధువు పేరేంటి అలా రాశారు? ఎలా రాశారు? మా శామ్ పేరు కదా రాయాలి. అవును, కానీ అలా లేదే. మరి ఎలా ఉంది? ఇదిగో చదువు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర గురువారం. ఇలా చదివితే తెల్లారినట్టే. నేను చదువుతాను, సరిగ్గా విను. స్వస్థ స్త్రీ చంద్రమానేన దుర్ముఖ నామ సంవత్సర. అయ్యో, నన్ను చదవనివ్వండి.